పార్వతి అయితే స్పృహలోకి వస్తుంది. పార్వతి స్పృహలోకి రాగానే కమల్ అయితే అమ్మ స్పృహలోకి వచ్చింది అని చెప్పేసి అయితే అందరిని పిలుస్తూ ఉంటాడు. అలా పార్వతి స్పృహలోకి రాగానే అందరూ ఎంచి "ఏమైందమ్మా" అని అయితే అడుగుతూ ఉంటారు. ఇక పార్వతికి అయితే నీళ్ళిస్తూ ఉంటాడు కమల్. అలా నీళ్ళిస్తున్న గ్లాస్‌నైతే గట్టిగా తోసేసి అవని అనైతే గట్టిగా కేక వేస్తూ ఉంటుంది పార్వతి. అలా గట్టిగా పిలిచేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. "ఇక్కడే ఉన్నాను అత్తయ్య" అనైతే అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి "ఏమైందమ్మా? ఎలా నువ్వు పడిపోయావు?" అనైతే అడుగుతూ ఉంటాడు అక్షయ్. అలా అడిగేసరికి పార్వతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. "అత్తయ్య నేను మీ పక్కనే ఉన్నాను" అని చెప్పి ఎదురుగా వస్తూ ఉంటుంది అవని. అవని అలా వచ్చేసరికి అవని చెంప చెలుమనిపిస్తూ ఉంటుంది పార్వతి. ఇక పార్వతి కొట్టేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. పార్వతి ఎందుకు అవనిని కొట్టింది అని రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. "ఎలా పడిపోయాను అడిగావు కదరా, నీ పెళ్ళాం తోసేస్తే పడిపోయాను" అని చెప్పి పార్వతి అయితే అక్షయ్‌తో అంటూ ఉంటుంది. అలా పార్వతి అక్షయ్‌తో అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. "నేను మిమ్మల్ని తోసేయడం ఏంటి అత్తయ్య" అని చెప్పి అంటూ ఉంటుంది. "మీ పెళ్ళాం మెట్ల మీద నుంచి నన్ను తోసేస్తేనే నేను పడ్డాను. ఇది ప్రాణాలు తీయడానికి కూడా తెగించింది. ఆస్తి విషయంలో తన వాటా రాసుకోవాలని చూసింది. అది కుదరపోయేసరికి నన్ను చంపాలని చూసింది" అని చెప్పి పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్‌తో అంటూ ఉంటుంది. "దీన్ని ఇంట్లో ఉంచడానికి అస్సలు వీల్లేదు. ఇప్పటి నుంచి ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు" అని చెప్పి పార్వతి చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ అయితే "అవని అలా చేసుండదు" అనైతే అంటూ ఉంటుంది. "నేను కళ్ళారా చూస్తే కూడా మీరు నమ్మడం లేదేంటి" అని చెప్పి పార్వతి అయితే చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. "దీన్ని ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేయండి" అని అనేసరికి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. అవని ఎంత చెప్పినా సరే పార్వతి అయితే అలా అంటూనే ఉంటుంది. నానా మాటలు అంటూ ఉంటుంది అవనిని. "ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు" అని చెప్పి పార్వతి అయితే అవని చెయ్యి పట్టుకొని బయటికైతే లాగేస్తూ ఉంటుంది. అలా ఆ పార్వతి చేసేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. "నువ్వు ఇంట్లో వద్దు, బయటికి వెళ్ళిపో" అని అయితే అవనినైతే పార్వతి తోసేస్తూ ఉంటుంది. అలా అవనిని పార్వతి తోసేసరికి ఆరాధ్య ఆపుతూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా అవని అయితే పార్వతిని తోసేస్తూ ఉంటుంది. ఇక అవని అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య తన విషయంలో ప్రవర్తించిన